నమస్తే అమ్మ. మనందరి కోసము ఒక మంచి ప్రత్యేకమైన వీడియో. ఇక్కడ ఇదొక అడవి ప్రాంతం అన్నమాట. ఇక్కడ అడవి ఎక్కువగా ఉన్నది. ఈ అడవి మొత్తం ఉడక నా చిన్ననాటి నుండి తిరిగినటువంటి ప్లేస్ ఇది. చూసినారా, ఇక్కడ నేను రావడానికి ముఖ్య కారణము, ముఖ్యమైనటువంటి అతిథులు ఎవరంటే ఇప్పుడే చూపిస్తున్నాను మీకు. ఇది ఒక హైవే అన్నమాట. చూడండి, హైవేలో ఈ మహానుభావుడు ఈ కొండ కింద చూసినారా, ఆంజనేయ స్వామి కారణమైనాడు. నా చిన్నతనంలో ఈ కొండ చుట్టూ కొండ ఎక్కి గడ్డి కోసుకురావడము, కట్టెలు కొట్టడము, ఇటువంటి కష్టం అంతా పన్నా నేను నా చిన్నతనంలో. ఒక 18-19 సంవత్సరాల వరకు ఈ ఏరియాని అప్పటి వరకు ఇక్కడికి రావట్లేదు నేను. అంతకు మునుపు ఈ అడవిలో తిరిగినా నేను. ఇక్కడన్ని ఆవులు కాసినాము. చాలా కష్టాలు అనేది పల్లెలో ఎవరైతే ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కష్టాలు పడతారో అట్లా నేను కష్టం పన్నా ఎక్కువ. తర్వాత నా మ్యారేజ్ అయిన తర్వాత ఈ పొలాలు, ఈ కొండ, ఇదంతా కూడా మర్చిపోయానన్నమాట. మరి మహానుభావుడు అనేది ఈయన మమ్మల్ని పిలిపించుకున్నాడు. ఈయనని ఇక్కడ ప్రతిష్టాపన పోయిన సోమవారం రోజుకి ఈ రోజుకి 7 రోజులు అవుతుంది. ఇక్కడ ప్రతిష్టాపన అనేది జరిగింది. ఈయన మహానుభావుడు ఎవరెవరికి ఏమేమి సహాయం చేస్తాడో, ఈయన కార్యానికి ఎవరెవరు కర్తలు అవుతారో ఇంకా ఈయననే చూసుకోవాలన్నమాట. ముఖ్యంగా